ఆకివీడి పెద్దపేటలోని రామాలయ నిర్మాణానికి సంబంధించి ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో ఆకివీడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు కూడా ఇదే రోజు చలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా చెలో ఆకివీడుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి ఆకివీడు చుట్టుపక్కల ప్రాంతాలకి ఇటు హైందవ మతస్థులు, ఇటు క్రైస్తవ మతస్థులు కూడా చేరుకున్న పరిస్థితి. అయితే కరాటే కళ్యాణిని కూడా ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి. ఏలూరు జిల్లా కైకులూరులో ఆమెను అడ్డుకున్నారు. ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఆమెను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. కరాటే కళ్యాణి గారు. మేడం నమస్తే. మీరు రాత్రి ఎప్పుడు బయలుదేరారు? మిమ్మల్ని ఎక్కడ అడ్డుకున్నారు? ఏమైనా ఇబ్బందులు గురిచేశారా? అంటే నేను మొన్ననే 2 రోజుల క్రిందటే 'చెలో ఆకివీడు' అనే వీడియో చేయడం సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి చాలా హైందవ సంఘాలు అన్నీ కలిపి మేము అనుకున్నాం. ఎందుకంటే ఎక్కడైతే రామునికి దండ తీశారో అక్కడే దండ వేసి దండగా ఉన్న మా రాముడికి మేము అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని మేమందరం సిద్ధమయ్యాం. ఎప్పుడైతే అది బాగా వైరల్ అయిందో సోషల్ మీడియాలో, నిన్న కూడా మేము బయలుదేరుతున్నాం అని తెలిసిందో, మళ్ళీ శాంతియుతంగా చేస్తామని కూడా ఒక వీడియో విడిచిపెట్టాను నేను. అయినప్పటికీ రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేశారు. అప్పటికే నేను కొంత దూరం వచ్చేసాను. బయలుదేరిపోయి కొంత దూరం వచ్చిన తర్వాత, "సార్ నేను బయలుదేరాను సార్. నేను వెనక్కి వెళ్ళడం జరగదు. ఎందుకంటే నన్ను కలవడానికి చాలామంది హిందువులు వస్తారు. నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనో, లేకపోతే నా ఫ్రెండ్స్ అనో, నా తమ్ముళ్ళనో చాలామంది ఉంటారు. అక్క కొంచెం మిమ్మల్ని కలవాలి అనుకునేవాళ్ళు. హిందుత్వవాదులు కాకుండా సినిమా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా!" సోషల్ మీడియా నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి. సరే అందరం కలుద్దామయ్యా మనం భీమవరంలో గానీ, లేకపోతే ఆకివీడులో గానీ అని చెప్పాను. రాత్రి 11 గంటలకు మేము సిటీ నుంచి దాటిపోయాము. దాటిపోయిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత, "సార్ మేము వస్తాం సార్. కానీ మేమేమి అక్కడ గొడవలు చేయము. మాకు మత కల్లోలాలు చేయాలని లేదు. మీరు ఇందాక హిందూ మతస్థులు అన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తాం మేము. మతం కాదు మాది ధర్మం. సో వాళ్ళది మతం అయ్యుండొచ్చు. మాదైతే కాదు. సో మనమేంటంటే శాంతియుతంగా వెళ్లి దండ వేసి నమస్కారం పెట్టుకొద్దాం అంటే మీకు అనుమతులు లేవు" అన్నారు. 144 సెక్షన్ ఉంది, 34 సెక్షన్ ఉంది అంటే అంత మరి మనకు తెలియని ఇది కాదు. కానీ ప్రాథమికంగా నా హక్కును ఆర్టికల్ 24 ప్రకారంగా వైలేట్ చేస్తున్నారు ఇప్పుడు నా హక్కుని. నా ప్రాథమిక హక్కుని ఇప్పుడు నేను ఎక్కడ 20 కిలోమీటర్స్ దూరంలో నన్ను ఆపేశారు పోలీసులు. నేను ఇక్కడ దిగాను, ఇలా వచ్చానని తెలియగానే వచ్చి మార్నింగ్ బిలబిలబిలమంటూ ఒక 10 మంది పోలీసులు ఇక్కడ, ఇద్దరేమో లేడీ కానిస్టేబుల్లు మఫ్టీలో ఉంటారు. ఇంకొక ఇద్దరు డ్రెస్‌లో ఉంటారు. ఇంకొక ఎస్ఐ గారు, సీఐ గారు, కానిస్టేబుల్లు, ఇంతమంది చుట్టుపక్కలంతా మమ్మల్ని కమ్మేశారు. మా అన్న వాళ్ళు బయటికెళ్ళి టీ తాగుదామని వెళ్తే, అసలు చేయకుండా మేము పోలీసులని కూడా చెప్పకుండా ఎళ్లి కీస్ లాక్కోబోయారు కారుయి. అంటే మీరు ఇంత దౌర్జన్యం చేస్తే అసలు ఆళ్ళకి తెలియక ఆ టైంలో వాళ్ళ మీద వీళ్ళు తిరగబడితే చాలా ప్రాబ్లమ్ అవుతది. అంటే వాళ్ళు చెప్పాలి గదా! అట్‌లీస్ట్ మేము మఫ్టీలో ఉన్న పోలీసులం. మాకు కీస్ ఇవ్వండి. లేపోతే మీరెక్కడికెళ్ళకూడదు. మేము ఇక్కడ అరెస్ట్ చేయడానికొచ్చాము. ప్రివెంటివ్ అరెస్ట్ అని జెప్పాలి. మేమెక్కడ 20 కిలోమీటర్ల కేకులూరు దగ్గర ఆగితే, మేము ఆకివీడికెళ్ళిన తర్వాత కదా మీరు నన్ను అరెస్ట్ చేయాలి. లేతే లోపలికెళ్ళి నేను గొడవ చేస్తే అడగాలి. లేతే ఇంకోటి నేను ఏం చేశాను? రామునికి దండ వేయడానికి మామూలుగా అడగడానికి వచ్చి నాది హిందువుగా నా కర్తవ్యం. అక్కడ గొంతేనమ్మ గుడి కట్టాలి అని వాళ్ళు అంటున్నారంటే, వాళ్ళు క్రైస్తవులు అన్నప్పుడు గొంతేనమ్మ కూడా హిందువే కదా! మరి అలాగే మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని మేము కొలుస్తాం. ఎవరిని? మాతంగిని, అమ్మవారిని. మాతంగి వాళ్ళ ఎలవేల్పు. సో అలాంటప్పుడు గొంతెనమ్మ, ఎలవేల్పు ఇవన్నీ కూడా హిందూ దేవతలే. మరి మీరు అవి కట్టినప్పుడు ఇబ్బంది లేనప్పుడు రాముడికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అంటే రాముడు అంటే మీకు పడదా? రాముడు అంటే బీజేపీకి ఆపాదిస్తారు. రాముడు అంటే అసలు పడదు. రాముని వారం మేమందరం. మాకేం విచారం, స్వామి ఉన్నాడు, భారం అతని మీద భారం వేస్తాం మేము. సో మేమంతా ఫైట్ చేద్దామని మేమొస్తే ఈరోజు పోలీసులు ఇట్లా ప్రవర్తించిన తీరు మాకు నచ్చలేదు. కానీ పోలీసులు వాళ్ళ జాబులు కూడా వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము మనుషులమే. వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కానీ మమ్మల్ని అవకాశం ఇచ్చి మమ్మల్ని వెళ్ళనిచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే ఇక్కడ 144 సెక్షన్స్ అవి పెట్టేసి 2, 20, 30 కిలోమీటర్ల ముందు ఆపేస్తున్నారంటే ఎంత భయపడుతున్నారు మా అందరికీ పోలీసులు. అంటే మేము గట్టిగా ఫైట్ చేస్తున్నాం హిందుత్వం కోసం. మేమందరం హిందువులంటే ఇంత గట్టిగా మేము పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆపేస్తున్నారు. మీరు ఎంత ఆపినా ఒకరోజు ఆ రామాలయం కట్టడం నిజం. ఆర్ఆర్ గారు ఆల్రెడీ త్రిపుల్ ఆర్ గారు ప్లాన్ చేశారు. విరాళాలు వస్తున్నాయి. అందరూ రూపాయి వెయ్యాల రాముడి కోసం. అయోధ్య రాముడికి ఇచ్చినట్టని అతని ప్లాన్. ఆయనకు అట్లే కాదు. కానీ ఆ డబ్బులన్నీ వేసి ఆ రామాలయం కట్టిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రామాలయంలో రామనామస్మరణ జరిపిస్తాం. పూజలు చేస్తాం. మేమందరం క్రిస్టియన్స్ ఉన్నాం. మా చుట్టుపక్కలంతా మీకు రాముడికి పూజలు ఎవరు చేస్తారంటే మేము కొంతమందిని పెడతాం. కొంతమందిని అక్కడ రెంట్‌కొస్తారు. కూర్చుంటారు. పూజలు చేస్తారు. మీరు చేయకపోతే చేసేవాళ్ళొస్తారు. అలా అయితే హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్. అది చార్మినార్ మధ్యలో ఉంది. మొత్తం అంతా ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ ఆ టెంపుల్‌కి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు దర్శించడం వేల లక్షల సంఖ్యలో వస్తున్నారు హిందువులు.
అలాగే ఇక్కడ రాముడి కోసం అయోధ్య రాముడు లాగా ఇక్కడ ఆకివీడు రాముడు ఫేమస్ అవుతాడు. ఎంతమంది మధ్యలో ఉంటే ఏంటి, రాముడిదే కదా మొత్తం అంతా. వాళ్ళు మాత్రం ఎవరు, ముందు రామభక్తులే, మధ్యలో మారిపోయి అమ్మను మార్చేశారు అంతే. అంటే ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళబోతున్నారా లేకపోతే వెను తిరుగుతున్నారా? ప్రయత్నం అయితే చేద్దామంటే నన్ను అడ్డేశారు కదండి, వెళ్ళనివ్వరు. ఈ రోజైతే వెళ్ళొద్దాడు, రేపు వెళ్ళొచ్చట మళ్ళీ, కానీ ఇవాళ వెళ్ళకూడదు. ఎందుకంటే పిలిపిచ్చారు మీరందరూ, పిలిపిస్తే రేపు పిలిపి ఇవ్వకుండా వెళ్ళొచ్చంట. పిలిపి ఇవ్వకుండా వెళ్ళాల్సింది, పిలుపులు ఇచ్చారు కాబట్టి ఆపేశారంటే వెళ్ళొద్దండి మీరు, ఆ రూట్ వెళ్ళొద్దు. నాకు యాక్చువల్గా యనమదురు ఉన్నాయి కదా గుళ్ళు, అవి కూడా ఉన్నాయి, వెళ్దామండి అంటే మీరు ఆకివీడి మీదకి ఏ గుడికి వెళ్ళకూడదు. మేము కావాలంటే దగ్గర అంటే పోలీసులు ఫుల్గా బందోబస్తు పెట్టేశారు. మీతో పాటు ఇంకెవరన్నా అరెస్ట్ చేస్తారా మీ తోటి హిందూ నాతో పాటు శివాజీ, రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షులు తాడు శ్రీనివాసాచారి గారు, అలాగే మన రాష్ట్రీయ హిందూ పరివారం మా నాగరాజన్న, అలాగే మా సంస్థ, నాది కూడా ఒక సంస్థ, హిందుత్వ సంస్థ ఆదిపట్ల కళాపీఠం. నేను చాలా పెద్ద పెద్ద ఫైట్స్ చేస్తుంటా దీనిపైన. సో మేమందరము వచ్చాము, ఒక 4-5 సంస్థలు. అలాగే చాలా మందిని అరెస్ట్ చేశారు వేరే ప్లేసులు. ఎక్కడ ఉంటే అక్కడ ప్రివెంటివ్ చేస్తున్నారండి. నన్నైతే మాత్రం ఎలా ట్రాక్ చేశారో ఏం చేశారో మరి నాకు తెలియదు. వాళ్ళకి వాళ్ళ నెట్వర్కింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, అలా చేశారు. నేను ఇలా దిగి బయటికి వెళ్తుంటే నన్ను అడ్డేశారు. చాలాసేపు వాళ్ళతో వాగ్వాదం అయింది. కిందే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మీరు చూసే ఉంటారు. నన్ను వెళ్ళనివ్వట్లేదు, నేను వెళ్తాను అంటున్నాను. 2 o'clock పిలిపించాం, ఇప్పుడు మేము రెడీ అయ్యి వెళ్తాం అంటున్నాం, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏమవుతుందో చూద్దాం. ఈ ఇన్సిడెంట్ మొదలైన కాడి నుంచి రఘురామకృష్ణరాజు గారితో మీరు ఏమైనా మాట్లాడారా? నేను మెసేజ్ పెట్టాను సార్కి, ఫోన్ కూడా చేశాను, బట్ ఆయన బిజీగా ఉన్నారు. ఒకసారి అయితే ప్రయత్నం ఇవాళ కూడా పెట్టాను, ఇట్లా మమ్మల్ని ఆపేశారని కూడా పెట్టాను. బట్ వారు ఎప్పుడు మరి సమయం చూసుకొని ఏ టైంలో ఫోన్ చేస్తారో చూడాలి, మరి చేయాలి. ప్రధానంగా ఏదైతే పెదపేట ఉందో ఆ గ్రామస్తులందరూ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ రామాలయం కడితే నిత్యం మైక్ పెడతారు, శబ్దాలు వినిపిస్తాయి, పూజారు వస్తారు, మంత్రాలు చదువుతారు. కాబట్టి మేమందరం కూడా క్రైస్తవంలోకి వెళ్ళాం, అక్కడ రామాలయం కడితే మాకు ఇబ్బంది కదా, అక్కడెందుకు కట్టడం, ఆకివీడులో చాలా ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కట్టొచ్చు కదా అనేది వాళ్ళ వాదన. మరి ఆదివారం చర్చిల దగ్గర మాకు హోరెత్తించే పాటలు వినిపిస్తున్నాయి, హోరెత్తించే విధంగా ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి. మేమందరం ఏం చేయాలి? మాకు కూడా ఇబ్బందే, అక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, మాకు కూడా ఇబ్బందేనండి. రామాలయం కడితే పూజారి వస్తాడు, పాటలు పాడతారు, మంత్రాలు చదువుతారు, ఉపన్యాసాలు చెప్తారు. అంటే నేను వెళ్ళి హరికథ కూడా చెప్తా అక్కడ, నేను హరికథ కూడా చెప్తాను. నాకు హరికథ చెప్పడం, రామచరితం చెప్తా, రామ జననం చెప్తా. నాకు వచ్చు, నేను హరికథ కళాకారిని, నేను చెప్తా అక్కడ ఆకివీడులో. ఇప్పుడు అసలు యాక్చువల్ రామనామం చేద్దామని నా ప్లాన్ అక్కడ, కానీ వెళ్ళలేకపోయాం కాబట్టి. కానీ వెళ్తే రామనామం చేద్దాం, వాడు కూర్చొని అఖండ నామం చేద్దాం కొంతసేపు అని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చర్చలు, వాళ్ళు ప్రతిసారి ఉదయం లేచి మేము ఉదయం వస్తున్నామండి, మేము వస్తున్నప్పుడు మా కారు ముందు క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీలు వెళ్తున్నారు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏమి అన్నప్పుడు మాకేం పని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాగే మేము కూడా నగర సంకీర్తన చేస్తూ ఉంటాం. నగర సంకీర్తన మా ఇష్టం, అలాగే వాళ్ళు ఏదో నగర సంకీర్తనలాగా వెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఆ విధానం ఎలా వచ్చింది, హిందువులను చూసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ అవలంబించేదంటే ఏంటండి, ధ్వజస్తంభాలు పెడుతున్నారు, మాలలు వేస్తున్నారు, ప్రసాదాలు తింటున్నారు, గంటలు పెడుతున్నారు, పెళ్ళిళ్ళు కూడా హిందూ పద్ధతిలో చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడతారు, ప్రసాదాలు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మాలలు వేస్తున్నారు. అనేసి ఏం చేయలేదండి వాళ్ళు బొట్టు ఒకటి తీసేశారు. ఈ ఆకివీడి ఇష్యూలో ఇప్పటి నుంచి మీరు లాస్ట్ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఇదే స్టాండ్ మీద ఉండాలనుకుంటున్నారు? అయ్యా, రామాలయం జరగాలి, రామాలయం కట్టాలి. ఆ త్రిపులార్ గారితో పాటుగా మేము నడుస్తాం, ప్రతి హిందూ సంస్థ నడుస్తాం, నేనే కాదు, నాతో పాటు ప్రతి హిందూ సంస్థ, ప్రతి హిందూ బంధువు నడుస్తారు. నేను వాళ్ళందరి తరఫున హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఉంటాం, మేమందరం పని చేస్తాం, మేమందరం ఉంటాం. హరికథ కూడా అక్కడ చెప్తాను, గుడి కట్టిన తర్వాత. వాళ్ళు నచ్చకపోతే చెవులకి ఏమన్నా పెట్టుకోమని చెప్పండి. శంకుస్థాపన కూడా వస్తారా? శంకుస్థాపన ఏం జరిగినా వస్తామండి. వాళ్ళు ఫోన్ చేయాలి, ఇక్కడ విషయం జరుగుతుందని తెలియాలంతే. తెలిస్తే వచ్చేస్తాం, తెలియకపోతే రాలేకపోతాం, కానీ తెలిస్తే మాత్రం వస్తాము. నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంత దూరం నుంచి ఇప్పుడు వచ్చాను. నా ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాముడి కోసం ఎంత దూరం, రాముని వారము మాకేం విచారం అంటుంటాం మేము, స్వామి నీదే భారవాళ్ళు వచ్చాం. కానీ ఏం చేశారు వీళ్ళందరూ, కొంచెం ముందే ఆపేసి అమ్మో వెళ్తే ప్రాబ్లం అయిపోద్దని వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. బట్ 144 ఉన్నప్పుడు సెక్షన్ మనం కూడా కాన్స్టిట్యున్సీని గౌరవించాలి. అలా అని చెప్పి నాకు ఆర్టికల్ 21 ప్రకారం నాకు రైట్స్ ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు వైలేట్ చేయకూడదు, అదే చేశారు ఇప్పుడు. సో నేను అదే అంటున్నా, 20 kilometers ముందు మీకేం పని, అక్కడికి ఎంటర్ అయితే మీరు నన్ను ఆపండి, ఎంటర్ అవ్వకుండా అంటే ఆపేస్తే ఇదేంటి, అసలు నా రైట్స్ కూడా నాకు లేవన్నమాట, నన్ను నిర్బంధించారు. సో నేనైతే మాత్రం వాళ్ళకి చర్చిలు ఎలాగైతే మాకు ఇబ్బందిగా ఉన్నాయో, మా రామాలయం ఇబ్బంది అయితే, ముందు మీరెవరు నాకు ఒక క్వశ్చన్ చెప్పమనండి. వాళ్ళెవరు అసలు? మీ తాత పేరు, మీ తండ్రి పేరు, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు చెప్పండి. పేరేమో రామయ్య అని ఉంటుందా, నువ్వు ఉండేదేమో సర్టిఫికెట్ వేరేనా, తర్వాత చూస్తేనేమో ఎక్కడేమోనేమో మేము హిందూ వ్యతిరేకులం, మాకు హిందువులు అంటే పడదు. మీ పేర్లో రామయ్య ఎందుకు పెట్టుకుంటారు? రామయ్య అని పేర్లు ఉన్నాయి కదా, మరి కృష్ణయ్య, రామయ్య, శివయ్య, ఇవే కదా పేర్లు ఉన్నాయి. మరి మీరెవరు?
మీ తాత తండ్రులు ఎవరు? మీ ముత్తాతలు ఎవరు? మీరు పుట్టింది ఇక్కడే. మీరు కూడా ఇదే గడ్డ పైన పుట్టారు. మీరు కూడా రాముని వారసులే. మీరు మళ్ళా ఈరోజు రాముని కోసం దండ వేసి దండ తీస్తారా? ఎంత ధైర్యం అండి దండ తీయడానికి వీళ్ళకి? దండ తీయకపోతే ఇంత గొడవ ఉంటదా? ఏ అంటే రాముడు ప్రధానంగా ఆ దండ తీయడం వల్లే గొడవ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? యెస్. దండ తీయడం అది కూడా రాముని ప్రేరేపణే అండి. రాముడికి అక్కడ గుడి కావాలి. ఆ గుడి పాడుబడిపోతుంది. ఆయనకి గుడి కావాలి కాబట్టి ఆవిడకి ఆ బుద్ధి పుట్టింది దండ తీయాలని. ఆ దండ తీయబట్టే ఈరోజు ఇంత గొడవ జరిగింది. దండ తీయకపోతే కామ్‌గా అయిపోయేదేమో ఏదన్నా. కానీ గొంతేనమ్మ గుడికి మేమేం వ్యతిరేకం కాదు. ఆవిడ దేవతే. మేము కూడా ఆ దేవతని మేము పూజిస్తాం. అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొడతాం వచ్చి. రాముని గుడి కట్టాలి. పక్కన గొంతెనమ్మని కూడా పెట్టుకోండి. మరి క్రిస్టియానిటీలోకెళ్ళిపోయి ఏ దేవతల్ని పూజించిన అన్నోళ్ళు గొంతెనమ్మని ఎలాగ పూజిస్తారు? అది చెప్పండి నాకు సమాధానం ఫస్టు. మరి రాముడిని వద్దన్నోళ్ళు ఈ గొంతెనమ్మ ఎట్లా? గొంతెనమ్మ కూడా హిందూ దేవతే కదా! మరి మీరు హిందువులే కదా అప్పుడు. మరి ఇప్పుడు రాముడిని పూజించడం మీకేంటి ప్రాబ్లమ్? రాముడిని పూజించండి. మీరు రాముని వారే కదా! సో, మేము అడుగుతున్నాం. అంతకు మించి ఏం చెప్పట్లే. మీరు మా జోలికి రానంత సేపు మేమెవ్వరి జోలికెళ్ళం. హిందువులు చాలా సామరస్యంగా ఉండాలని చూస్తారు. మీరు ఎక్స్ట్రాలు చేసి మాకు ఇక్కడ పూజలు అవ్వకూడదు. మేము క్రిస్టియన్స్ ఎవరు పూజలు చేసేవారు లేరు. మాకు ఇక్కడ సౌండ్లు వస్తాయి. మాకు పూజలు చేస్తే కష్టం. మాకు మంత్రాలు వినబడకూడదు అంటే మీ చర్చిలో పాడే పాట కూడా మాకు వినిపెట్టకూడదు. మేము ఒప్పుకోం. ఇక్కడే కాదు ఎక్కడెక్కడ అక్రమ చర్చలు అన్నీ కూడా ముగిస్తాం. ఇదే మా శపథం. ఇది క్లియర్. అంతే. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం తనకి దేశంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉందంటున్నారు కరాటే కళ్యాణ్. అయితే దీనికి సంబంధించి ఆకివీడు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులను గౌరవిస్తూ ఈ రోజు ఇక్కడే ఉన్నానని, అయితే తాను వెనుదిరిగినప్పటికీ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయినప్పటికీ కూడా ఒకవేళ పోలీసులు కూడా అడ్డుకుంటే మరొకసారి తప్పనిసరిగా ఆకివీడు పెద్దపేటకి వెళ్తానంటున్నారు. అక్కడ రామాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తాను కష్టపడి పనిచేస్తానంటున్నారు. రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడే ఆమె సంకీర్తనలు కూడా చేసే పనిలో ఉన్నానని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కైకలూరులో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవేళ పోలీసులు ఒప్పుకుంటే ఆకివీడు వెళ్తాను, లేదంటే వెనుదిరుగుతాను, లేకపోతే రానున్న రోజుల్లో ఏదో ఒక రోజు ఆకివీడు పెద్దపేట వెళ్తాను, రాముని మెడలో తప్పనిసరిగా పూలదండ వేస్తానని కూడా కరాటే కళ్యాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV ఏలూరు జిల్లా నుంచి.